వెల్కమ్ టు సాక్షి నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు, నేను కార్తిక్. డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ గచ్చిబౌలిలోని భూముల వ్యవహారంపై ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు చర్యలు నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. గచ్చిబౌలి భూముల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ మధ్యంతర నివేదిక పంపారు. హైకోర్టు నివేదికను పరిశీలించిన జస్టిస్ గవాయ్ ధర్మాసనం చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇది చాలా తీవ్రమైన అంశమని తెలిపింది. ఈ వ్యవహారానికి సంబంధించి వార్తా కథనాలను అమికస్ క్యూరీ జస్టిస్ గవాయ్ ధర్మాసనం ముందు మెన్షన్ చేసింది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని భూముల వ్యవహారంలో ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు చర్యలు నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. గచ్చిబౌలి భూముల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ మధ్యంతర నివేదికను పంపారు. హైకోర్టు నివేదికను పరిశీలించిన జస్టిస్ గవాయ్ ధర్మాసనం చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇది చాలా తీవ్రమైన అంశమని తెలిపింది. ఈ వ్యవహారానికి సంబంధించి వార్తా కథనాలను అమికస్ క్యూరీ జస్టిస్ గవాయ్ ధర్మాసనం ముందు మెన్షన్ చేసింది. గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు ఉత్తర్వులతో హెచ్సియులో విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. పర్యావరణం, జీవ వైవిధ్యాన్ని కాపాడుకునేందుకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు స్టూడెంట్స్. తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై సుప్రీంకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. అనర్హత పిటిషన్లపై విచారణకు ఎంత సమయం కావాలని ధర్మాసనం ప్రశ్నించగా 6 నెలల సమయం కావాలంటూ అసెంబ్లీ కార్యదర్శి తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కోరారు. ఈ కేసులో ఇప్పటికే 14 నెలలు వృధా చేశారని, మరో 6 నెలల సమయం ఎలా అడుగుతారని జస్టిస్ బతార్ గవాయి బెంచ్ అసహనం వ్యక్తం చేసింది. ఇరు వాదనలు విన్న సుప్రీం కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఇక ఇదే అంశంలో ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావని సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై ధర్మాసనం సీరియస్ అయింది. స్పీకర్ తరపున సీఎం ఎలా మాట్లాడతారని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. సీఎం రేవంత్ రెడ్డి సంయమనం పాటించాలని సూచించింది. లేని పక్షంలో కోర్టు ధిక్కారంగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించింది. గతంలో కూడా ఇలానే వ్యవహరించారని ధర్మాసనం గుర్తు చేసింది. అసెంబ్లీలో జరిగిన చర్చను పరిశీలిస్తామని వెల్లడించింది సుప్రీంకోర్టు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఊహాగానాలకు మరోసారి బ్రేక్ పడింది. సామాజిక సమీకరణాలు, జిల్లాలకు ప్రాతినిధ్యం వంటి అంశాలు కొలిక్కి రాకపోవడంతో వాయిదా పడ్డట్టుగా కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఇక మాదిగ, లంబాడా సామాజిక వర్గంతో పాటు ఇతర సామాజిక వర్గం నేతలు మంత్రివర్గంలో బెర్తు కోసం పోటీ పడుతున్నారు. ఇక గుజరాత్లో ఏఐసిసి సమావేశాల అనంతరం చర్చించాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 2వ వారంలో మంత్రివర్గ విస్తరణపై మరోసారి చర్చించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు హైకోర్టులో ఊరట లభించింది. 2011లో నమోదైన రైల్ రోకో కేసును ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. తెలంగాణ ఉద్యమ సమయంలో 2011 ఆగస్టు 15న సికింద్రాబాద్లో రైల్ రోకో నిర్వహించారు. ఈ క్రమంలో పలువురిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితులు చెప్పిన వాంగ్మూలం ఆధారంగా కేసీఆర్ను 13వ నిందితుడిగా రైల్వే పోలీసులు చేర్చారు. ఈ మేరకు ప్రజాప్రతినిధుల కోర్టులో పోలీసులు అభియోగ పత్రం దాఖలు చేశారు. ఈ కేసు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న నేపథ్యంలో కేసును కొట్టివేయాలంటూ కేసీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. రైల్ రోకో జరిగిన సమయంలో కేసీఆర్ సంఘటన స్థలంలో లేరని ఆయన తరపు న్యాయవాది వాదించారు. కేసీఆర్ పిలుపుతోనే రైల్ రోకో నిర్వహించారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం కేసీఆర్ పై నమోదైన కేసును కొట్టేస్తూ తీర్పు వెలువరించింది. కర్నూలులో వైఎస్ఆర్సీపీ నేత కోట్ల హర్షవర్ధన్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన వధూవరుడు శ్రేయ వివేకానందను వైఎస్ జగన్ ఆశీర్వదించారు. వైఎస్ జగన్ చూసేందుకు, ఆయనతో సెల్ఫీ, కరచాలనం చేసేందుకు అభిమానులు, కార్యకర్తలు పోటీ పడ్డారు. జై జగన్ నినాదాలతో కర్నూలు దద్దరిల్లింది.
ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 7 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తున్నట్టు ఏపీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చింది. బకాయిలు చెల్లించాలని పదే పదే విజ్ఞప్తి చేసినా స్పందించలేదు. దీంతో బకాయిలు భారీగా పేరుకుపోవడంతో సేవలు నిలిపివేస్తున్నట్టు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఏపీ తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వేసవి తాపానికి అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం లభించింది. తెలంగాణ, ఏపీలో కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. కడప, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి వానలు పడుతున్నాయి. మరో 2 రోజుల పాటు ఉరుములతో కూడిన వానలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉందని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. హైదరాబాద్లో వర్షం దంచికొట్టింది. కొద్ది రోజులుగా భానుడి ప్రతాపంతో అల్లాడిపోయిన నగరవాసులకు వర్షం రాకతో కొంత ఉపశమనం లభించింది. మధ్యాహ్నం వరకు ఎండ, ఉక్కపోత ఇబ్బందులు పడగా ఆ తర్వాత వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్తో పాటు కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అకాల వర్షంతో హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాష్ట్ర సచివాలయం ముందు భాగం చెరువును తలపిస్తోంది. చార్మినార్లోని ఓ మినార్పై నుంచి కొంత మట్టి కింద పడింది. ఈ ఘటనలో ఎలాంటి నష్టం వాటిల్లేదు. వివిధ చోట్ల రోడ్లపై వర్షపు నీరు ప్రవహిస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మలక్పేట వంతెన వద్ద వరద నీరు నిలిచిపోయింది. రాజ్ భవన్ రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. తెలుగుతల్లి ఫ్లైఓవర్ కింద భారీగా నీరు చేరింది. పలు చోట్ల చెట్లు కూలిపోయాయి, స్తంభాలు ఒరిగిపోయాయి. ఖైరతాబాద్, పంజాగుట్ట మధ్య వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. యువజన, పర్యాటక శాఖ జీవోల రాటిఫికేషన్, జలహారతి కార్పొరేషన్, ఏపీ మీడియా అక్రిడేషన్ నిబంధనలు 2025కి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో డ్రోన్ సంబంధిత అంశాలన్నింటికీ నోడల్ ఏజెన్సీగా ఏపీడీసీ వ్యవహరించనుంది. 3 స్టార్ ఆపబడిన హోటళ్లకు బార్ లైసెన్స్ ఫీజుల కుదింపు, బార్ లైసెన్సుల ఫీజును 25 లక్షలకు కుదిస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 710 కోట్ల హట్కో రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు కేబినెట్ ఓకే చెప్పింది. నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. లోకేష్ ఆయన స్థాయి ఏంటో తెలుసుకోవాలన్నారు. వైఎస్ జగన్ గురించి మాట్లాడే స్థాయి లోకేష్ కు లేదన్నారు. అధికార మదంతో లోకేష్ కు కళ్ళు నెత్తికెక్కాయని విమర్శించారు అంబటి రాంబాబు. చంద్రబాబు నాయుడు గారి కుమారులు లోకేష్ గారు, వాట్ ఈజ్ యువర్ స్థాయి? మీ స్థాయి ఏంటో ఒకసారి తెలుసుకోండి. 2 సార్లు నిలబడితే ఒకసారి గెలిచాడు. వాట్ ఈజ్ యువర్ సక్సెస్ రేట్ అని అడుగుతా ఉన్నా. లోకేష్ బాబు, నీ సక్సెస్ రేట్ ఏంటి నాయన? 2 సార్లు నిలబడితే ఒకసారి గెలిచావు. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు. ఓటమి ఎరుగని వీరుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు. కూటమి ప్రభుత్వం వచ్చాక తిరుమలలో అరాచకాలు పెరిగాయని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. తిరుమలలో విచ్చలవిడిగా మద్యం దొరుకుతోందన్నారు. కూటమి నేతలు తిరుమల పవిత్రతను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు భూమన. కొండ మీద విచ్చలవిడిగా మద్యం అమ్మకం జరుగుతోంది అని మేము చెబితే మీరు పట్టించుకోవడం కూడా లేదు. కానీ సాక్షాత్తు మొన్న ఆ బాలాజీ నగర్ లో పెద్ద ఎత్తున మద్యం దొరికింది. ఇప్పటికీ కూడా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి కొండ మీద. మీరు పట్టుకున్న ఆ కొద్ది మేరకే కాదు, ఆ తర్వాత కూడా మద్యం విచ్చలవిడిగా కొండ మీద అమ్మకాలు జరుగుతున్నాయి. కొండ మీద మాంసం అమ్ముతున్నారు. కొండ మీద మీరు చేసినటువంటి నిర్వాహకం వలన ఆ బోటింగ్ వ్యవహారం ఎంతగా భక్తుల మనోభావాలను ఇబ్బంది కలిగించిందో అందరూ చూసినారు. వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమన్నారు ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్.
బిల్లును ప్రవేశపెట్టడం ముస్లిం మైనారిటీలకు ద్రోహం చేయడమేనని ఆరోపించారు. వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ నాంపల్లి హజ్ హౌస్ దగ్గర జరిగిన సమావేశంలో ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీంతో కలిసి ఎమ్మెల్సీ పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో మంత్రి గుమ్మడి సంధ్యారాణికి చేదు అనుభవం ఎదురైంది. పాచిపెంటలోని గొలుగు వలసలో పర్యటిస్తున్న మంత్రికి స్థానిక మహిళలు షాక్ ఇచ్చారు. తమకు తాగునీరు అందడం లేదని సంధ్యారాణిని మహిళలు చుట్టుముట్టారు. గ్రామ కార్యదర్శికి చెప్పినా కూడా తమ సమస్యను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే గ్రామ కార్యదర్శి పట్టించుకోకపోతే ఏం చేయాలంటూ మంత్రి అసహనం వ్యక్తం చేశారు. తాగునీటి సమస్యపై అడ్డుకోవడం ఏంటని మహిళలపై సంధ్యారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లెయిన్ ఏరియాలో ఉన్నారు, అర్థమైందా? నేను ఇచ్చేస్తాను. అడగాలి మీరు, నాకు చెప్పి ఎక్కడ అడగాలి. నేను చెప్తా, మీరు నాకు చెప్పారు అవును సరేనా? అది ఎవరైనా వచ్చారు అందుకోసం మీరు ఇప్పుడు చెప్పారు. అమ్మా ఈ ఎండలో మీరు బిందులు పట్టుకుని షాపులు చేయకండి, పెట్టియండి. మీకు నీళ్ళు కావాలన్నారు, నాకు కాగితం ఇవ్వండి, నేను చేయకపోతున్నాను, నేను చేస్తాను. ఓకేనా? అంతేకాని ఎందుకు మర్యాద ఇస్తున్నాం అది పెట్టుకో. అంత తప్పగానే మీరే కొండల మీద లేరు. విశాఖ బీచ్ వద్ద లులు మాల్తో ప్రభుత్వ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని సిపిఎం నేతలు నిరసన చేపట్టారు. 2,000 కోట్ల రూపాయల భూములను లులు కంపెనీకి అప్పనంగా కట్టబెడుతున్నారని ఫైర్ అయ్యారు. లులు ప్రాజెక్టులో చంద్రబాబు, లోకేష్కు వాటాలున్నాయనే అనుమానం కలుగుతోందన్నారు. ప్రభుత్వ భూములను ప్రజా అవసరాల కోసమే వాడాలని డిమాండ్ చేశారు సిపిఎం నేతలు. కాకినాడలో సిపిఎం నేతలు ఆందోళనకు దిగారు. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ఎస్సీ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచారని ధ్వజమెత్తారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయలేక కల్లబొల్లి మాటలతో చంద్రబాబు కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఛార్జీల పెంపును ఉపసంహరించుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మీటర్లు తీసుకొస్తే ఆ ఖర్చు అంతా మేము ప్రజలే భరించాలి. 95 నెలలు భరించాలి. గవర్నమెంట్ ప్రకటించింది 95 నెలలు అంటే ఎన్ని సంవత్సరాలంటే 8 ఏళ్ళు భరించాలి మేము, అంతే కదా. ఎందుకు భరించాలి? మేము కోరామా స్మార్ట్ మీటర్ పెట్టమని? మేము కోరలేదు. మీరు కోరారా? మీరు కోరలేదు. ఎవరు కోరాడు? అదానీ కోరాడు. కరెక్ట్ పాయింట్ అది. అదానీ కోరితే నువ్వు చేయడం ఏంటి చంద్రబాబు నాయుడు గారు? అంటే మీరు మిమ్మల్ని ఎన్నుకున్నదే అదానీనా లేకపోతే ప్రజలా? ఆప్కాస్ రద్దుకు వ్యతిరేకంగా విజయవాడలో మున్సిపల్ కార్మికులు ఆందోళన చేపట్టారు. కూటమి ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. ప్రజల ప్రాణాలకు తమ ప్రాణాలను పణంగా పెట్టి కాపాడుతున్న మున్సిపల్ కార్మికులకు సమానంగా ఉన్న ఆప్కాస్ వ్యవస్థను రద్దు చేసి ప్రైవేటుకు అప్పగించాలని చంద్రబాబు కుట్ర చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం కార్మికుల ఆశల్ని వమ్ము చేసింది. ఇంజనీరింగ్ కార్మికులు జీవో నంబర్ 36 ప్రకారం జీతాలు వస్తాయని ఆశించారు. మన మున్సిపల్ రంగంలోనే 3,000 నుంచి 12,000 రూపాయలు పొందుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ వేలాది మంది కోవిడ్ కార్మికులు, ఎన్ఎంఆర్లు, బదిలీ కార్మికులు, వీళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వం వచ్చింది, 164 సీట్లు వచ్చాయి, మాకు చట్టం చేసి మాకు కూడా 21,000 రూపాయలు జీతాలు ఇస్తారని ఆశించారు. కానీ ఏ ఒక్క సమస్య పరిష్కారం చేయలే. తిరుపతి జిల్లా తిరుచానూరులో కబ్జా రాయుళ్లు రెచ్చిపోతున్నారు. ఎన్ఆర్ఐలకు చెందిన స్థలాలే టార్గెట్గా కబ్జాలకు పాల్పడుతున్నారు. తిరుచానూరులో కోట్ల రూపాయల విలువైన భూమి కబ్జాకు గురైంది. ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదని ఎన్ఆర్ఐ రాజేంద్ర ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైందని మండిపడ్డారు. ఏపీలో బీహార్ తరహా ఘోరాలు జరుగుతున్నాయని, ఏపీలో ప్రవాస ఆంధ్రుల భూములకు రక్షణ కరువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్ఆర్ఐ రాజేంద్ర ప్రసాద్. ఆస్ట్రేలియాలో ఉన్న ఆయన అక్కడి నుంచే తన నిరసన వ్యక్తం చేశారు. అందరూ ఉన్న ఆస్తులు అమ్ముకొని కొంపగోడు అమ్ముకొని బయట దేశాలలో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ ఏమో అనిపిస్తుంది. మా తల్లిదండ్రులు ఇక్కడ ఒంటరిగా ఉంటారు. ఇలాంటి తిరుచానూరు సిఐ లాంటి వాళ్ళే డైరెక్ట్గా దిగి దౌర్జన్యాలకు పాల్పడుతుంటే మాకు దిక్కెవరు? ఎస్పీ స్పందించడు. ఎస్పీని పోయి అడుక్కుంటే మళ్ళీ సిఐ దగ్గరికి పంపిస్తాడు. సిఐ ఏమో లెక్క చేయడు. మాకు ఎవరు దిక్కు మీరే చెప్పండి. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఎన్ఆర్ఐలు ఎవరు కానీ ఇక్కడ ఆస్తులు మళ్ళీ కొనే పరిస్థితులు లేవు. ఉన్న ఆస్తులే అమ్ముకొని వాళ్ళ దేశాలకు తరలించుకోవడం ఉత్తమం.
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పశువేముల గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త హరిశ్చంద్రను టీడీపీ గూండాలు కిడ్నాప్ చేశారు. నిన్న నాగార్జున సాగర్లోని హిల్ కాలనీలో హరిశ్చంద్ర కిడ్నాప్కు గురయ్యాడు. పింఛన్ తీసుకోవడానికి వెళ్లిన హరిశ్చంద్రను బలవంతంగా ఎత్తుకెళ్లారు టీడీపీ గూండాలు. హరిచంద్ర ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హరిచంద్రను చంపేస్తారేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్పై క్రికెట్ అభిమానుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గత నెల 30న విశాఖలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో యాజమాన్యం వ్యవహరించిన తీరుపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్ జరిగే సమయంలో ఒక్కో వాటర్ బాటిల్కు 100 రూపాయలు ఛార్జ్ చేశారని మండిపడ్డారు. జాతీయ వార్తలు చూద్దాం. లోక్సభ ఆమోదించిన వక్ఫ్ సవరణ బిల్లుపై రాజ్యసభలో చర్చ జరిగింది. పెద్దల సభలో బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మైనారిటీ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని క్లారిటీ ఇచ్చారు. వక్ఫ్ సవరణ బిల్లును చారిత్రక సంస్కరణగా అభివర్ణించారు రిజిజు. వక్ఫ్ ఆస్తులపై హక్కులను ఎవరూ లాక్కోలేరని స్పష్టం చేశారు. साथ साथ में हम लोग ने संरक्षण भी दिया है कि वक्त बाय यूजर में जो वक्त प्रॉपर्टी ऑलरेडी रजिस्टर्ड है, जो सेटल्ड केस है, हम उसको रेट्रोस्पेक्टिव जाकर के उसको हम छेड़छाड़ नहीं करेंगे. ये प्रोस्पेक्टिव इफेक्ट होगा. हाँ, अगर कोई डिस्प्यूटेड है, कोर्ट में पेंडिंग है, बातचीत चल रहा है, डिस्प्यूटेड है, तो जाहिर सी बात है सर कि कोर्ट का अधिकार को तो हम यहाँ खत्म नहीं कर सकता है. వక్ఫ్ సవరణ బిల్లును వైఎస్ఆర్సీపీ వ్యతిరేకించింది. రాజ్యసభలో జరిగిన చర్చలో మాట్లాడిన వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఆర్టికల్ 14.25.26లను ఇది ఉల్లంఘిస్తోందని తెలిపారు. వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతిచ్చి ముస్లింలను చంద్రబాబు మోసం చేశారని అన్నారు వైవి సుబ్బారెడ్డి. Andhra alone is home to over 50 lakh Muslims, sir. Yet the Telugudesam government has failed in its duty to safeguard the interests and endorsing a bill that disregards the sanctity of work properties, sir. Sir, the true measure of democracy is the way it treats its minorities. While reform is always welcome, sir, but this is complete destruction of the concept of work as practiced in India for over 1,000 years, sir. బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. కర్ణాటకలో వక్ఫ్ భూములను ఆక్రమించారన్న ఆరోపణలను ఖండించిన ఖర్గే నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. బుధవారం లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఖర్గేపై కబ్జా ఆరోపణలు చేశారు అనురాగ్ ఠాకూర్. ఈ అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తారు విపక్ష నేత ఖర్గే. బీజేపీ తనను భయపెట్టి లొంగదీసుకోలేదని స్పష్టం చేశారు. పుష్ప తగ్గేదేలే డైలాగ్తో గట్టిగా కౌంటర్ ఇచ్చారు ఖర్గే. లోక్సభ ఆమోదించిన వక్ఫ్ సవరణ బిల్లుపై డీఎంకే తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేసింది. నల్ల బ్యాడ్జీలతో అసెంబ్లీకి హాజరయ్యారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు. సీఎం స్టాలిన్ కూడా నల్ల బ్యాడ్జీ ధరించి సభకొచ్చారు. మెజారిటీ పార్టీలు వ్యతిరేకిస్తున్న మిత్రపక్షాల సంఖ్యాబలం అండతో కేంద్రం బలవంతంగా బిల్లును ఆమోదింపజేసుకుందని విమర్శించారు స్టాలిన్. ఇది రాజ్యాంగ నిర్మాణంపై దాడి అన్న స్టాలిన్ మత సామరస్యాన్ని దెబ్బతీసే చర్యగా అభివర్ణించారు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా న్యాయ నిపుణుల సలహా తీసుకుని సుప్రీంకోర్టుకు వెళతామని ప్రకటించారు. వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించిన డీఎంకే లోక్సభలో వ్యతిరేకంగా ఓటు వేసింది. ట్రంప్ టారిఫ్స్ పై లోక్సభలో కేంద్రాన్ని నిలదీశారు కాంగ్రెస్ ఎంపీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. వ్యవసాయం, ఆటో రంగాలు తీవ్రంగా ప్రభావితం కానున్నాయని, మోదీ సర్కార్ ఏం చర్యలు చేపడుతోందని ప్రశ్నించారు. లోక్సభ 0 అవర్లో ఈ అంశాన్ని లేవనెత్తారు రాహుల్ గాంధీ. సరిహద్దుల్లో చైనా మన భూభాగాలు ఆక్రమిస్తుంటే మిత్రదేశం అమెరికా సుంకాల మోత మోగిస్తోందంటూ ఎన్డీఏ ప్రభుత్వం విదేశాంగ విధానంపై విమర్శలు గుప్పించారు. Indira Gandhi ji, in the matter of foreign policy, do you lean left or do you lean right? And Indira Gandhi ji answered, I don't lean left or right, I stand straight. I'm Indian and I stand straight. Sir, this is something that is in their culture, it is in their history, we know that. But we would like an answer from the government of India. What are you doing about our land? And what are you going to do? What are you going to do about this tariff that our ally has imposed? ప్రధాని మోదీకి రాజ్యసభ ఎంపీ బండి పార్థసారథి రెడ్డి లేఖ రాశారు.
ఫార్మా ఉత్పత్తులకు యుఎస్ టారిఫ్ నుంచి మినహాయింపులు రావడంపై హర్షం వ్యక్తం చేస్తూ లేఖ రాశారు. మోదీ నాయకత్వం వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఎంపీ పార్థసారథి రెడ్డి టారిఫ్ మినహాయింపుల వల్ల ఫార్మా ఎగుమతులు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో దేశానికి మరింత లాభం చేకూరుతుందన్నారు ఎంపీ. మమతా బెనర్జీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు భారీ షాక్ ఇచ్చింది. టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్ కేసులో సంచలన తీర్పు వెలువరించింది. అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న 25,000 ఉపాధ్యాయ నియామకాలు చెల్లవని తేల్చి చెప్పింది సుప్రీం. ఆ నియామకాలను రద్దు చేస్తూ గతంలో కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం సమర్థించింది. 2016లో జరిగిన ఎస్ఎల్ఎస్టీ నియామక ప్రక్రియ కలుషితమైనది, కళంకమైనదిగా అభివర్ణించింది. అయితే ప్రభావిత ఉపాధ్యాయులకు కాస్త ఊరట కల్పించింది సుప్రీం ధర్మాసనం. ఈ నియామక ప్రక్రియ కింద ఉద్యోగాలు పొందిన టీచర్లు అప్పటి వరకు అందుకున్న వేతనాలు, ఇతర భత్యాలు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదని వెల్లడించింది. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. బ్యాంకాక్లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ థాయిలాండ్ ప్రధాని షినవత్రతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. ఇరు దేశాల సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పలు ఒప్పందాలపై రెండు దేశాలు సంతకాలు చేశాయి. భారత్, థాయ్ మధ్య సాంస్కృతిక బంధం ఉందన్నారు ప్రధాని మోదీ. ఇరు దేశాల సంబంధాలను వ్యూహాత్మక స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. बायोटेक्नोलॉजी और स्टार्टअप में सहयोग को बढ़ाने का हमने निर्णय लिया है. फिजिकल कनेक्टिविटी के साथ साथ दोनों देशों के बीच फिनटेक कनेक्टिविटी बढ़ाने पर भी काम किया जाएगा. पीपल टू पीपल एक्सचेंजेस को बढ़ावा देने के उद्देश्य से भारत ने थाई पर्यटकों के लिए फ्री ई वीजा सुविधा देनी शुरू कर दी है. భారత్ సహా అనేక దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ల మోత మోగించారు. 26% సుంకాల పెంపుపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అమెరికా విధించిన సుంకాల ప్రభావాన్ని విశ్లేషించిన కేంద్ర వాణిజ్య శాఖ ఈ టారిఫ్లను ఎదురుదెబ్బగా భావించడం లేదని తెలిపింది. ఇది మిశ్రమ ఫలితమే తప్ప భారత్కు ఎదురుదెబ్బ కాదని చెప్పారు కేంద్ర వాణిజ్య శాఖ అధికారులు. అమెరికా ఆందోళనలను పరిష్కరించగలిగితే సుంకాల తగ్గింపును ట్రంప్ యంత్రాంగం పరిశీలించే అవకాశం ఉందని తెలిపారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. బంగారం ధరకు ఎక్కడ అడ్డుకట్ట పడడం లేదు. తులం బంగారం ధర ₹1,00,000 దిశగా పరుగులు పెడుతోంది. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్పై ₹540 పెరిగింది. ప్రస్తుతం ₹99,380 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్పై ₹500 పెరిగి ₹85,660గా ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ముంబై, బెంగళూరులోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. కేజీ వెండి రేటు ₹2,000 తగ్గి ₹1,12,000గా ఉంది. అమెరికా టారిఫ్ల ప్రభావంతో దేశీయ మార్కెట్లు షేక్ అవుతున్నాయి. ఇవాళ కూడా నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 322 పాయింట్లు, నిఫ్టీ 82 పాయింట్లు నష్టపోయాయి. టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్, ఇన్ఫోసిస్, ఓఎన్జీసీ షేర్లు పడిపోయాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, సన్ ఫార్మా, సిప్లా వంటి సంస్థలు మాత్రం పెరిగాయి. ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టడానికి సంకోచించారు. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. ఐపీఎల్లో ఇవాళ కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఎడెన్ గార్డెన్స్ వేదికగా ఇరు జట్లు తలపడుతున్నాయి. తొలిత బ్యాటింగ్ చేస్తున్న కోల్కతా భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. వెంకటేష్ అయ్యర్, రఘువంశీలు హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. చివర్లో రెహానే, రింకు సింగ్ చెలరేగడంతో కోల్కతా భారీ స్కోర్ చేసింది. ఎస్ఆర్హెచ్ బౌలర్స్ షమి, ప్యాట్ కమిన్స్, మెండెస్, అన్సారీలకు తలో వికెట్ తీశారు.